నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే వర్సెస్ టీవీకే గెలిచేది ఎవరు, స్టాలిన్ మళ్ళీనా లేక మార్పా అనే అంశం ఇప్పుడు తమిళనాడులో అలాగే దేశవ్యాప్తం కూడా చాలా ఆసక్తిని అయితే. సరే, ఇప్పుడు మనం తమిళనాడులో ఎవరు అధికారం చేపట్టబోతున్నారనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఎందుకంటే డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే పార్టీలుగా గతంలో తమిళనాడులో వీరిద్దరి మధ్య ఎన్నికలు అనేవి జరిగేవి. ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఎన్నికల్లో తలబడేవి. అన్నా డిఎంకే అధినేత ఎవరైతే ఉన్నారో దివంగత నేత జయలలిత, అలాగే కరుణానిధి, ఆయన కూడా దివంగత నేతనే. వీరిద్దరి మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. దేశం మొత్తం వీళ్ల వైపే చూసేది అప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా. ఒకవేళ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఒకరిపై ఒకరు రాజకీయ కక్షలు తీర్చుకోవడంలో కూడా ఒకరిపై ఒకరు చాలా దారుణంగా ఆ కక్ష అనేది తీర్చుకునేవాడు. ఎప్పుడు తమిళనాడు హాట్ టాపిక్గా అక్కడ ఉండేది. ఎన్నికలప్పుడు ఎలాగా ఉండేదో హాట్ టాపిక్, అలాగే ఎన్నికలు అయిపోయాక కూడా అదే స్థాయిలో అక్కడ రాజకీయాల్లో చర్చలు జరిగాయి వీరి మధ్య పోరాటాలు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తి ఓటర్లలో ఎక్కడా కూడా కనపడలేదు. కానీ 2026 ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తుంటే జయలలిత వర్సెస్ కరుణానిధి ఎన్నికల వేడిని మరోసారి ఇక్కడ తమిళనాడు ఓటర్లు అలాగే తమిళనాడు రాజకీయ పార్టీలు అక్కడ వాతావరణాన్ని అయితే కలిగించారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. దీనికి కారణం మరి సినీ నటుడు తలపతి విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు. తమిళనాడు అలాగే టీవీ ఛానల్స్ లో అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతుందనే చర్చ గట్టిగా నడుస్తోంది. 2016, 2021 ఫలితాలు అలాగే ఎన్నికల పోలింగ్ చూస్తే 2026 పోలింగ్ శాతానికి ఏమాత్రం పోలిక లేదు. 2016లో అన్నా డిఎంకే అలాగే డిఎంకే పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి తమిళనాడు. అప్పట్లో పోలింగ్ శాతం 2016లో 74% నమోదైంది. తిరిగి 2021లో 73% నమోదైంది. అంటే 1% వరకు తగ్గింది. 2026 పోలింగ్ శాతం ఏకంగా 85% పైగా నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్లో ఒకటిగా ఈ పోలింగ్ శాతం అనేది చెప్పబడుతుంది. పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే తమిళనాడు ఓటర్లు ఈసారి ఓటింగ్లో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపినట్లుగా ఇక్కడ కనబడతా ఉంది. ఇక స్టాలిన్ మళ్ళీ వస్తారా లేక మార్పా అనే అంశాన్ని మనం చర్చించుకున్నట్లయితే డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అలాగే ఆయన వారసుడైనటువంటి స్టాలిన్ ఈ పార్టీకి అధినాయకత్వం వహిస్తున్నారు. ప్రజలతో వీళ్ళకి చాలా సత్సంబంధాలు, ప్రజల్లో వీరి పట్ల విశ్వాసంగా ఉంది. ఇది ఆ పార్టీ యొక్క బలం. ఇక అన్నా డిఎంకే పార్టీ విషయానికి వస్తే దివంగత నేత జయలలిత తర్వాత ఆ పార్టీని ఆ స్థాయిలో నడిపేటటువంటి నాయకుడు ఆ పార్టీలో కనబడలేదు అంటే ఇక్కడ అతిశయోక్తి అనేది లేదు. ఆ స్థాయిలో ఆ పార్టీని నడిపే నాయకుడు అన్నా డిఎంకేకి తర్వాత జయలలిత తర్వాత దొరకలేదని చెప్పవచ్చు. అయితే ఈ పార్టీకి గ్రామీణ స్థాయిలో చాలా బలమైనటువంటి నాయకత్వం ఉంది, బలమైన ఓటర్లు. ఇక్కడ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కొత్త ఫ్యాక్టర్గా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశాలు అయితే ఇక్కడ బలంగా కనపడతా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీపై వ్యతిరేకంగా విజయ్ ప్రచారం అలాగే సభలకు వచ్చే జనాలకు తోడు ఆయనకు సినీ గ్లామర్ ఉండటంతో టీవీకే పార్టీ తమిళనాడులో అధికారం చేపట్టబోతుంది అనే చర్చ అయితే అక్కడ కొంతవరకు అయితే జరుగుతుంది. అయితే అధికారంలో ఉన్న డిఎంకే పార్టీని ఢీకొట్టడం అనేది అంత సాధారణమైనటువంటి పని కాదు. ఇటు అన్నా డిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది ఇప్పటి నుంచో. వీరి మధ్య అక్కడ డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీ రెండే లీడ్ చేస్తూ ఉంటాయి, ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొని. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ఎక్కువగా రాజకీయ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టీవీకే పార్టీ కొత్తగా విజయ్ స్థాపించి ఆయన భావాజాలం కానీ ఆయన స్పీడ్ కానీ దానికి తోడు సినీ గ్లామర్ చూస్తూ ఉంటుంటే ఈ పోలింగ్ శాతానికి ఈ రెండు మ్యాచ్ చేసి చూస్తే ఖచ్చితంగా ఒకవేళ పెరిగిన శాతం విజయ్ అధికారంలోకి తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయని చర్చ ఒకటి నడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అధికార పార్టీకి ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇటు డిఎంకే పార్టీ కానీ
విజయ్ టీవీకే పార్టీ కానీ రెండు కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలే. మరి పొత్తులో ఉన్న మట్టికి అన్నా డిఎంకే పార్టీ. మరి ఒకవేళ రెండు పార్టీల ఓట్లు కనుక విజయ్ చీల్చినట్లయితే ఒక కింగ్ మేకర్గా మళ్ళీ ఆయన అక్కడ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇక్కడ 20 సీట్లతో హ్యాట్రిక్ సాధించారో అక్కడ కూడా కీలకమైన సీట్లలో విజయ్ అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం 2 స్థానాల్లో విజయ్ అయితే పోటీ చేశారు. మొదటిది పెరుగురు నియోజకవర్గం నుంచి, అలాగే తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి ఆయన మొత్తం పోటీ చేశారు. 2 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. మొత్తం తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుంటే 39 పార్లమెంట్ స్థానాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తంలో విజయ్ పోటీ చేశారు. సో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలు రేపు మే 4వ తేదీన ఫలితాలను అయితే ప్రకటించబోతున్నాయి. మరి దేశవ్యాప్తంగా ఈ తమిళనాడు వైపే అందరి చూపు ఉంది. ఏ పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతుంది అనేది కనపడుతూ ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసినట్లయితే మరి స్టాలిన్ చేసినటువంటి కొన్ని పథకాలకి మరి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు పార్టీకి అయితే బలంగా కనపడతా ఉన్నాయి. ఒకవేళ ఆ పార్టీ కనుక అధికారంలో రాకపోతే ఖచ్చితంగా టీవీకే అనేది వస్తుంది. కొన్ని వర్గాలు అయితే చర్చ జరుగుతూ ఉంది. లేదా ప్రతిపక్షం చేజిక్కించుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఇవి మరి తీర్పు ఏ విధంగా ఉంటుందో మే 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.